హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ బ్రోసెస్ వ్లాగ్స్ వైజాగ్. సో ఈరోజు అయితే మేము రాజమండ్రి నుంచి అన్నవరం వచ్చే వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాము. సో మేము వెళ్తున్న మధ్యలో పాలకోవా కనిపించింది. మా చెల్లికైతే బాగా ఇష్టం పాలకోవా అంటే. కోనసీమ కోవా కళాంజలిలో తీసుకున్నాము. ఈ లొకేషన్ అయితే రాజమండ్రి నుంచి అన్నవరం వెళ్ళే మధ్యలో దివాన్ చెరువు దగ్గర ఉంటుంది ఫ్రెండ్స్. సో మేము వెళ్ళిన టైంకి అయితే మా ముందే కోవా చేస్తున్నారు, ఆ ఉండలు చేస్తున్నారు కదా చూడండి. ఇక్కడ అయితే చాలా స్వీట్స్ కూడా ఉన్నాయి, ఆల్రెడీ ప్రీ ప్యాక్డ్. చాలా ఎక్కువ వెరైటీస్ కూడా ఉన్నాయి, చూడండి చూపిస్తున్నాము. లడ్డూస్, హల్వా చాలా ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. ఆల్ మిక్స్, తాండ్రి అంటే అక్కడ ఫేమస్ అయిన అన్ని ఫుడ్స్ అక్కడ ఉన్నాయి, అన్ని టైప్ ఆఫ్ స్వీట్స్ అక్కడే. ఇక్కడ కోవా కేజీ అయితే 400, అలాగే హాఫ్ కేజీ అయితే 200. ఇక్కడ కోవా ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంది. ఇక్కడ లైవ్ బొబ్బట్లు కూడా వేస్తున్నారు, అలాగే పచ్చళ్ళు కూడా అమ్ముతున్నారు ఇక్కడ. సో ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయిన తర్వాత మేము వెళ్తుంటే దానికి కొంచెం దగ్గరలోనే చాలా ఫ్రూట్ మార్కెట్ అయితే ఉంది. అక్కడ మోసంబీస్, అన్ని టైప్ ఆఫ్ ఫ్రూట్స్ అమ్ముతున్నారు. ఇక్కడ చాలా పెద్ద సూపర్ మార్కెట్లా ఉంది. ఫ్రూట్స్ కంటే ఇక్కడే కొనాలని అనిపిస్తుంది బయట నుంచి చూస్తే. అన్ని ఎక్కువ టైప్ ఆఫ్ వెరైటీ ఆఫ్ ఫ్రూట్స్ కూడా ఉన్నాయి, అలాగే లార్జ్ క్వాంటిటీస్లో కూడా ఉన్నాయి. సో చూపిస్తున్నాం కదా చూడండి షాప్ ఎంత పెద్దదో. ఇక్కడ తాండ్రి అలాగే డేట్స్ కూడా అమ్ముతున్నారు, పక్కనే జ్యూస్ షాప్ కూడా ఉంది. సో చూస్తున్నారు కదా ఎంత పెద్ద పెద్ద షాపు. సో ఇక్కడైతే ఇంకా అన్నవరం గోపురం దగ్గరికి అయితే వచ్చాము. అక్కడి నుంచి చూడండి వెళ్తున్నాము. తర్వాత గుడి మీదకి వచ్చిన తర్వాత మేము గుడి బ్యాక్ సైడ్ నుంచి అయితే ఎంటర్ అవుతున్నాం లోపలికి. ఎప్పుడు ఫ్రంట్ సైడ్ నుంచి వెళ్తాం, కానీ ఈసారి బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళాము. సో చూపిస్తున్నాను చూడండి గుడి ఆవరణ అంతానా. గుడి ఆవరణ అయితే మీకు చూపిస్తున్నాం చూడండి ఫ్రెండ్స్. అన్నవరం టెంపుల్ అయితే చాలా ఖాళీగా ఉంది, శ్రావణ శుక్రవారం అవడం వల్ల. సో చూసారు కదా ఎంత పెద్ద ఆవరణ ఉందో. అక్కడే షాప్స్ కూడా ఉన్నాయి, అలాగే టీస్ కూడా అక్కడ అమ్ముతున్నారు. సో మేము వెళ్ళే టైంకి అప్పుడే దీపాలంకరణ సేవ అయితే స్టార్ట్ చేశారు. సో మేము అక్కడ కూడా కూర్చున్నాము చాలాసేపు. మేము ఎప్పుడు అన్నవరం ఫ్రీ దర్శనంకి వెళ్ళలేదు, అంత ఖాళీగా ఉంది ఫ్రెండ్. తిరుపతి తర్వాత మాకు ఇష్టమైన గుడిలో అన్నవరం సింహాచలం ఉన్నాయి. ఎప్పుడూ మేము ఫ్రీ దర్శనంకి వెళ్ళలేదు అన్నవరంలో, కానీ ఈసారి ఎంత ఖాళీగా ఉందంటే మాకు అర్థమైంది ఏంటంటే పండుగల రోజు వెళ్తే అన్నవరం అనేది ఖాళీగా ఉంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్.